హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. దేవరా సినిమాపై ఏపీ గవర్నమెంట్ ఈ సినిమాకి టికెట్స్ రేట్లు పెంచిందని చెప్పి తెలిసింది. అయితే దీనిపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అమ్మా. దేవరా సినిమా టికెట్లపై ఏపీ గవర్నమెంట్ రేట్లు పెంచిందని చెప్పేసి అంటున్నారు. అయితే ఏపీ గవర్నమెంట్ ఒక్కటే పెంచిందా, ఇటు తెలంగాణలో కూడా టికెట్ రేట్లు పెరిగినాయి అంటారా? అంటే తెలంగాణలో ఆల్రెడీ ఇంత ముందే పెంచారు, ఏపీలో పెంచుతారా లేదా అనేది డౌట్ ఉండేది. వీళ్ళు అడిగారు, వాళ్ళు పెంచారు. ఇవాళ వార్త అయితే అఫీషియల్గా వచ్చింది. అంటే ఎంత పెంచారంటే తర్వాత చూద్దాం. అంటే ఇవి పెంచిన దాని మీద ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా స్పందించి, అంటే కళ్యాణ్ రామ్ ఎందుకు స్పందించాయని నిర్మాత ఎన్టీఆర్ ఆర్ట్స్ కూడా బ్యానర్ మీద కూడా రూపొందింది కాబట్టి వాళ్ళు స్పందించి ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. దాంతోపాటు కందుల రమేష్ గారికి కూడా, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారికి కూడా వాళ్ళు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. అది ఒక అంశం. ఇక ఎంత పెంచారు ఏంటని చూద్దాం. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏపీలో వచ్చేసరికి అంటే అప్పర్ క్లాస్కి 110 రూపాయల దాకా పెంచుకోవచ్చు ఎక్స్ట్రా. అలాగే లోయర్ క్లాస్కి అయితే 60 రూపాయల వరకు పెంచుకోవచ్చు. మల్టీప్లెక్స్ అయితే 135 వరకు పెంచుకునేందుకు ఏపీ గవర్నమెంట్ అవకాశం కల్పించింది. తర్వాతకు వచ్చేసరికి తెలంగాణ గవర్నమెంట్ కూడా దాదాపు ఇదే రేషియోలో వాళ్ళు పెంచుకునే అవకాశాలు ఇచ్చారు. ఇవి కాకుండా స్పెషల్ షోలు కూడా పర్మిషన్ ఇచ్చారు. అంటే రోజుకి 5 షోలు 6 షోలు వేసుకునే అవకాశాలు అయితే కలిగిన 9 రోజుల పాటు వీళ్ళు షోలు కూడా పెంచుకోవచ్చు. అలాగే స్పెషల్ షోలు నైట్ 1 గంట కూడా షోలకి వేసుకోవడానికి పర్మిషన్స్ అయితే వచ్చినాయి. అంటే చాలామంది ఏమన్నారంటే అసలు వీళ్ళకేనో జూనియర్ ఎన్టీఆర్కేనో వాళ్ళకి ఇది అవుతుంది కదా, వీళ్ళకి అసలు పర్మిషన్ ఇస్తారు లేదా డౌట్ ఉంది. కాబట్టి అంతవరకు అయితే పర్మిషన్ ఇచ్చారు. అయితే సార్, ఈ మూవీ విషయానికి వస్తే ఎన్టీఆర్ గారు ఒకటే సింగిలా లేకపోతే డబలా త్రిబులా, ఆయన క్యారెక్టర్ ఏంటి? డ్యూయల్ రోలా త్రిపాత్ర అభినయమా అని అడుగుతున్నారు, అంతే కదా. అదేంటంటే ఇప్పుడు దాకా ఏంటంటే దేవరా అనే పాత్ర ఒకటి, వర అనే పాత్ర ఒకటి అన్నట్టుగా ప్రచారం జరిగింది ఒకటి. ఇంకొకటి ఏమో దేవ అనే పాత్ర, వర అనే పాత్ర ఉందని ఒకటి. ఈ 2 పాత్రలు కాకుండా 3వ పాత్ర ఎంటర్ అవుతుంది క్లైమాక్స్లో అనేది ఇంకొకటి. ఇట్లా చర్చ నడుస్తుంది. వాళ్ళు రివీల్ చేయరు. ముందుగా రివీల్ చేస్తే ట్విస్టే ఉంది. సినిమా చూస్తున్న తర్వాత సడన్గా 3వ పాత్ర ఎంటర్ అయింది అనుకో, ప్రేక్షకుడు థ్రిల్ ఫీల్ అవుతాడు. కాబట్టి అంటే ఇది కథాపరంగా చూసుకుంటే ఒక ఆయుధ పూజతో సంబంధించిన అంశం అని వాళ్ళు ఇంటర్వ్యూలో కూడా కొరటాల శివ గారు చెప్పారు. అంటే ఆయుధాలనే దేవుడిగా పూజ చేసుకుంటూ ఆయుధ పూజ, కత్తులు కటార్లు, మరి మత్స్యకారుల సమస్యతో ముడిపడిన ఒక రక్తపాతంతో కూడిన కథ అనుకోవచ్చు. ఆయుధాలతో అంటే హత్యలు సంబంధించిన కథగానే చూడాలి దీన్ని. అంటే ఆయుధ పూజ అనేది సాధారణంగా దసరాకి చేసుకుంటూ ఉంటాం, కానీ వీళ్ళు కూడా దసరాకి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఈ ఆయుధ పూజని ఎలా ముడిపెట్టారు, దసరాతో ముడిపెట్టారా, 4 గ్రామాల మధ్యలో జరిగే కథగా చెప్తున్నారు వీళ్ళు. ఎలా చేశారనేది చూడాలి. అలాగే సార్, ఇప్పుడు మీరు రేట్లు పెంచుతారు అని చెప్పేసి అంటున్నారు. అయితే రేట్లు పెంచితే ప్రజలకి ఏమన్నా ఇబ్బంది అవుతుంది కదా సార్? ఇప్పుడు సినిమా మీద అంచనాలు ఉన్నాయి. అంచనాలు ఉన్నప్పుడు ఈ మధ్య కొన్ని సినిమాలకు ఇచ్చారు. కొన్ని సినిమాలకు ఇచ్చినప్పుడు ఈ సినిమాకి ఇవ్వకపోతే బాగోదు. అందుకని వాళ్ళు అడిగారు కాబట్టి, ఎందుకంటే ప్రభుత్వానికి కూడా ఇట్లాంటి సినిమాల వల్ల ప్రభుత్వానికి ఆదాయం ఉంటుంది కాబట్టి, మరి స్టార్డమ్ ఉన్న సినిమా కాబట్టి దీంట్లో సైఫ్ అలీ ఖాన్ ఒక విలన్గా చేస్తున్నాడు. మరి ఎన్టీఆర్ డ్యూయల్ రోలా ట్రిపుల్ రోలా తెలియదు. కొరటాల శివ గారు ఎప్పటి నుంచో హైప్ ఉంది సినిమా మీద. మరి అందువల్ల ఇట్లాంటి సినిమాలకి ఏంటంటే అడ్వాన్స్ బుకింగ్ రూపంలో చాలా డబ్బులు వసూలు అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పటికే ఓవర్సీస్ మార్కెట్లో అయితే చాలా రికార్డులుగా అడ్వాన్స్ బుకింగ్ అయినాయి. ఇంకా ఇక్కడ మొదలవలేదు. రేపు ఎల్లుండో ఇక్కడ కూడా అడ్వాన్స్ బుకింగ్ మొదలవుతుంది. కాబట్టి అది నిర్మాతల పరంగా ఒక సేపుతోనే, కాకపోతే ప్రేక్షకులకి ఏంటంటే అభిమానం ఉన్నవాడు ముందే చూస్తాడు, లేనోడు ఈ 9 రోజుల తర్వాత ఇన్ని రోజులు పర్మిషన్ ఉంది కాబట్టి అయిపోయిన తర్వాత చూస్తారు. అంటే ఇప్పుడు ఈ 9 రోజులు అయిపోయిన తర్వాత సినిమా టికెట్ల రేట్లు తగ్గుతాయా లేదా అదే కంటిన్యూ చేస్తారా? తగ్గించుకుంటారు ఆటోమేటిక్గా. ఇప్పుడు మన కల్కి సినిమా విషయంలో కూడా ఇట్లాగే జరిగింది. మరి కల్కి సినిమా భారీ బడ్జెట్, అది కూడా అందరికి ఇవ్వట్లా. భారీ బడ్జెట్ సినిమాల వరకే, కొంతమంది అయితే తగ్గించి రిలీజ్ చేస్తున్నారు. మొన్న అల్లు శిరీష్ సినిమా బడ్డీ సినిమాకి రేట్లు తగ్గించి చూడమంచి ఆఫర్ ఇచ్చారు. సినిమాల కంటెంట్ని బట్టి, దానికి అయిన బడ్జెట్ని బట్టి, ఇంత బడ్జెట్ అయ్యింది కాబట్టి మాకు గిట్టుబాటు అవ్వదనే ఉద్దేశంతో నిర్మాతల వెసులుబాటు కోసం ప్రభుత్వం చేస్తున్న పర్మిషన్ అది, అట్లా అని చెప్పాల్సి వస్తుంది. కాబట్టి అంటే వాళ్ళ కోసం త్యాగం చేసినా జనం ఇష్టమైతే చూస్తారు, ఆ డబ్బులు ఆ రేటు ఇష్టమైతే చూస్తారు, లేకపోతే చూడరు కదా. ఇప్పుడు మల్టీప్లెక్స్లో కొంత భారం అవుతుంది. ఇంత 375 రూపీస్ 400 పెట్టి చూడాలంటే ఒక మనిషికి దాదాపు అక్కడ స్నాక్స్ వాటికి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. విధంగా చెప్పాలంటే అది భారమే, కానీ మరి పెద్ద హీరోల సినిమాలకే తప్పట్లేదు. కాబట్టి
ఇవాళ దేవర విషయంలోనే కాదు, రేపు ముందు రేపు దేవర తర్వాత పుష్ప రాబోతుంది, తర్వాత గేమ్ చేంజర్ రాకపోతుంది. అన్ని సినిమాలకు కూడా ఇలాగే పర్మిషన్స్ అడుగుతారు. మొన్న కల్కి సినిమాకి ఎట్లా అడిగారో అలాగే అడుగుతారు. కాబట్టి ఇది తప్పదు, భరించాల్సిందే వీళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.